నమస్కారం అండి. అండ్ డాక్టర్ విద్యాసాగర్ చందన్కరే, పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్, ప్రాక్టీసింగ్ అట్ కిమ్స్ సన్షైన్ బేగంపేట్ హాస్పిటల్. సో ఫస్ట్ విషయం వచ్చేసి లింపింగ్ చైల్డ్ అంటే కుంటడం అనేది. సో దాని రకరకాల రీజన్స్ ఉంటాయి. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. టాడ్లర్స్ అంటే 0 to 3 yearsలో నడిచే పిల్లల్లో కామన్గా వచ్చే లింపింగ్ రీజన్ ఏమంటే అబ్జర్వేషన్ హిప్ అంటాను. అంటే ఈ తుంటి అనే జాయింట్లో వాటర్ కలెక్షన్ అవుతుంది, ఎఫ్యూజన్ అంటారు మెడికల్ టర్మ్స్లో. సో ఆ ఎఫ్యూజన్ వల్ల కుంటడం ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ సెల్ఫ్ లిమిటింగ్, అంటే అదే తగ్గిపోయే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 90% ఉంటుంది. సో ఎప్పుడు అది సెల్ఫ్ లిమిటింగ్ ఉండదు, ఆ కుంటడం అనేది వారం పైన కూడా ఉంది, దాంతోపాటు జ్వరం వస్తుంది, కాలు కింద పెట్టలేకపోతున్నారు అంటే ఇట్స్ అ సీరియస్ ఇష్యూ. అప్పుడు ఇవాల్యుయేషన్ కావాలి. అండ్ అలాంటి ఉన్నప్పుడు దాంతోపాటు జ్వరం కూడా వస్తుంది అంటే సెప్టిక్ ఆర్థరైటిస్ అంటే హిప్లో వచ్చే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో అప్పుడు మనకి టెస్ట్స్, అల్ట్రాసౌండ్ అండ్ ఎక్స్రేస్ అవసరం పడుతుంది. సింపుల్ లింపింగ్ చైల్డ్ కొన్ని రోజు మెడిసిన్స్ వాడి 2-3 days చూడొచ్చు. 90% ఆఫ్ ద టైమ్స్ అదే సెటిల్ అయిపోతుంది. సో ఇది టాడ్లర్స్ కాకుండా అరౌండ్ 4 to 8 years వచ్చే ఏజ్ గ్రూప్లో ఇంకొక ప్రాబ్లం వస్తుంది, పర్థీస్ హిప్ అని. ఆ కండిషన్లో ఏమవుతుంది బేసిక్గా అంటే బాల్ ఉంటుంది మన తుంటిలో, ఒక బాల్ ఉంటుంది. ఆ బాల్ రక్త ప్రసారం తగ్గిపోతుంది, ఆర్ఎల్స్ ఆగిపోతుంది టెంపరీగా. సో దాన్ని పర్థీస్ అంటారు. ఆ పర్థీస్ ఉన్నా ఖచ్చితంగా ఎక్స్రేస్ కావాలి. ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు ఎక్స్రేలో కనిపించదు. సో మనం ఎంఆర్ఐ చేసి చూసుకోవాలి. అండ్ దాని ట్రీట్మెంటు ఏజ్ ప్రకారంగా అండ్ బాల్ జారుతుందో లోపలే ఉందో దాని ప్రకారం డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. జనరలీ ఏజ్ ఎంత తక్కువ ఉంటుందో అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇది కాకుండా మళ్ళీ 10 తర్వాత వచ్చే లింపింగు వేరే. అలాంటి కేసెస్లో ఏమంటే ఆ బాల్ జారిపోతుంది వెనక్కి. సో అలా ఉన్నప్పుడు కూడా స్లిప్డ్ క్యాపిటల్ ఫీమోరల్ ఎపిఫైసిస్ అంటారు. ఆ ప్రాబ్లం అడలసెంట్ ఏజ్ గ్రూపు, ఒబీస్ చిల్డ్రన్, హార్మోన్ ప్రాబ్లం చిల్డ్రన్లో చాలా కామన్. సో ఇవన్నీ కాకుండా ఇంకొకటి మనము తుంటి తొలగిపోవడం అంటారు కదా, DDH, అది కూడా ఒక రీజను. అది చిన్నప్పుడు భయపడుతున్నా మనకి బయటపడేది వాకింగ్ ఏజ్లోనే. కొన్నిసారి పేరెంట్స్ చాలా షార్ప్ ఉంటే, సార్ ఒక లెగ్ షార్ట్ ఒక లెగ్ లాంగ్ ఉంది, మనకు డిఫరెన్స్ బాగా తెలుస్తుంది అనేది అర్థమవుతుంది. సో దాన్ని కూడా ట్రీట్మెంట్ ఈ నేను చెప్పిన అన్ని ప్రాబ్లంకి ఎంత తొందరగా మనం కనిపెడతామో, కరెక్ట్గా డయాగ్నోస్ చేస్తామో అంత మంచిది లాంగ్ టర్మ్లో. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.